ఎల్లుండి జరగనున్న ఎంసెట్ ఎగ్జామ్కు ఏర్పాట్లు పూర్తయినాయి. పొద్దుగాల 10 గంటలకు ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2:30 గంటలకు అగ్రికల్చర్ అండ్ మెడికల్ ఎగ్జామ్ జరగనుంది. మొత్తం 400 కేంద్రాల్లో 2,20,000 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఎగ్జామ్కు నిమిషం ఆలస్యమైనా లోపలికి వంపమంటున్న ఎంసెట్ కన్వీనర్ యాదయ్యతో నరేందర్ ఫేస్ టు ఫేస్. ఎంసెట్ జరగబోతోంది. దీనికి సంబంధించి ఎంసెట్ కన్వీనర్ అలాగే జేఎన్టీయూ రిజిస్ట్రార్ యాదయ్య గారు మన దగ్గర ఉన్నారు. సార్, దీనికి సంబంధించి ఎంసెట్లో ఇప్పుడు మొదటిసారిగా నీట్ రాయబోయే వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. కేవలం ఎంసెట్లో ఇంజనీరింగ్ అలాగే అగ్రికల్చర్కి సంబంధించి అలాగే ఫార్మాకు సంబంధించినటువంటి కొన్ని సీట్లకు మాత్రమే ఎగ్జామ్ జరగబోతోంది. మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా ప్రిపేర్ చేయబోతున్నారు? ఈసారి నీట్ అపేర్ అయ్యే వాళ్ళు మెడికల్ అడ్మిషన్ స్టూడెంట్స్ ఎవరైతే ఆస్పైర్ అవుతున్నారో వాళ్ళే రాశారు. మిగిలిన కోర్సెస్ ఏవైతున్నాయో అగ్రికల్చరు, ఫార్మసీ, వెటనరీ సైన్స్ కోర్సులకి బయాలజికల్ స్ట్రీమ్ వాళ్ళు అపేర్ అవుతున్నారు. సో వాళ్ళు ఈ సంవత్సరము అంటే 79,000 మంది అప్లై చేసుకున్నారు. అంటే ఫ్రమ్ తెలంగాణ అండ్ యాజ్ వెల్ యాజ్ అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి. కానీ ఈసారి 1,41,000 మంది స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకున్నారు. పోయిన ఏడు కంటే కూడా ఈ ఏడు అంటే ఒక పక్క నీట్ రాసిన వాళ్ళు సంఖ్య ఆటోమేటిక్ అటు పోయింది కాబట్టి ఏమైనా తగ్గారా? అట్లాగే ఇంజనీరింగ్ సీట్లు కూడా ఒక పక్క కోత పెడుతున్నటువంటి పరిస్థితుల్లో తగ్గినట్టు అనిపిస్తుందా మీకు? అంటే కొంతవరకు అంటే బయాలజికల్ నీట్ ఎగ్జామ్ వల్ల ఒక 15,000 నుండి 20,000 వరకు కొంతవరకు తగ్గింది వాస్తవమే. బట్ ఇంజనీరింగ్ దాంట్లో మాత్రం ఏం తగ్గలేదు, దాదాపుగా అదే నెంబర్ ఉన్నది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే చదువుతున్నారో మ్యాథమెటికల్ స్ట్రీమ్ సేమ్ నెంబరే ఉన్నది కాబట్టి ఇది సీట్లు తగ్గడం అనేది అది అడ్మిషన్ మీద ఉంటుంది. కానీ ఈ ఎగ్జామినేషన్ అపియర్ అవ్వడానికి ఎలాంటి రిస్ట్రిక్షన్ ఉండదు. రాష్ట్రంలో ఎన్ని సెంటర్స్కు ఈ పరీక్షకి ఎంసెట్కు ఏర్పాటు చేశారు, అట్లాగే దీనికి సంబంధించినటువంటి ఏర్పాటు ఎట్లాంటివి చేస్తున్నారు? అంటే ఇప్పుడు ఈ సంవత్సరము 27 రీజియనల్ సెంటర్లో 400 టెస్ట్ సెంటర్స్ మనం వీఆర్ కండక్టింగ్ దిస్ ఎగ్జామ్. అవుట్ ఆఫ్ విచ్ ఇంజనీరింగ్ 246 టెస్ట్ సెంటర్స్, మెడిసిన్ అంటే బయాలజికల్ స్ట్రీమ్ 156 టెస్ట్ సెంటర్స్లో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. యథావిధిగా ఇంతకుముందు జరిపిన విధంగానే ఈసారి కూడా అంటే ఒకసారి ఎగ్జామ్ స్టార్ట్ అయినాక ఎవరిని పర్మిట్ చేయడం జరగదు. అంటే ఈవెన్ అంటే సోకాల్డ్ 1 minute లేట్ అయినా కూడా విల్ నాట్ బి పర్మిటింగ్ టు ద ఎగ్జామినేషన్. సో వీ మేడ్ ఆల్ అరేంజ్మెంట్స్ ఫర్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామ్. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ టైంలో కూడా బాగా అధికారులు చాలా స్ట్రిక్ట్ చేస్తున్నారు విద్యార్థుల పట్ల. చాలా చోట్ల డ్రెస్ కోడ్ పెడుతున్నారు. అలోపక్క పెన్సిల్తో విషయాలు పక్క పెడితే మిగతా విషయంలో చైన్స్ తీయడం కానీ ముక్కు పుడకలు లాంటిది తీయడం కూడా ఇట్లాంటివి చాలా ఆశ్చర్యానికి గురిస్తాయి. మీరు ఈసారి ఏమన్నా కొత్తగా రిస్ట్రిక్ట్ చేయబోతున్నారా? ఎంసెట్ గతంలో ఎంసెట్ 3 కూడా జరిగి కొంత డిస్టర్బెన్స్ అయ్యింది. ఈ దృష్టిలో పెట్టుకొని ఇంకేమైనా చేయబోతున్నారు? అంటే అన్ని రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ బ్యాన్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ వాళ్ళకి ఏ రకమైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని పర్మిషన్ లేదు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ స్మాల్ అంటే వీ హ్యావ్ మైక్రో లెవెల్ కెమెరాస్ అండ్ ఆర్ అంటే మైక్రోఫోన్స్ అవన్నీ ఉన్నాయి. వాటిని అన్ని దృష్టిలో పెట్టుకుని వీటిని అన్నిటి బ్యాన్ చేయడం జరిగింది. ఈ ఎగ్జామ్ కూడా ఎలాంటివి ఆభరణాలు అలాంటివి అంటే అలంకరించుకోకుండా రావాలని చెప్తున్నాను. సార్, ఎగ్జామ్ హాల్కు ఎప్పటిలోపు ముందు రావాల్సి ఉంటుంది? విద్యార్థులకు ఇంకేమన్నా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? అంటే ఈసారి కూడా అంటే బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. దానికి కన్వీనియంట్ ఉండడానికి స్టూడెంట్స్ని 9 గంటల నుంచే వాళ్ళకు హాల్లోకి ఎంటర్ కావడానికి ప్రవేశం జరుగుతుంది. సో వాళ్ళు 9 o'clock వచ్చినట్లయితే వాళ్ళు ఏంటంటే బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకున్నట్లయితే దే కెన్ సేవ్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఫ్రమ్ వన్స్ ఎగ్జామినేషన్ కమెన్సెస్. సో ఆ టైంని వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది. దాంతో స్టూడెంట్ కూడా ఏ విధమైన స్ట్రెస్కి కానీ టెన్షన్ కానీ లోన్ కాకుండా రిలాక్స్గా వాళ్ళు ఎగ్జామ్ హాల్లోకి ప్రవేశించవచ్చు. ఈవినింగ్ మధ్యాహ్నం తర్వాత కూడా ఇంకో ఎగ్జామ్ ఉంది కదా, ఆ ఎగ్జామ్ విషయం దాన్ని కూడా సేమ్ బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంటుంది. వాళ్ళకు అంటే 1:30 నుంచి వాళ్ళకు
ప్రవేశం ఇవ్వడం జరుగుతుంది. సో దే కెన్ ఎంటర్ ఇన్ టు 12:30 ఆన్వర్డ్స్, 2:30 to 5:30. సో 1:30 ఆన్వర్డ్స్ దే కెన్ ఎంటర్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్. So they can make use of the time properly and utilize and write the exam relaxingly. ఇది యాదయ్య గారు చెప్తున్న ముచ్చట్లు. కెమెరా పర్సన్ హరితో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.